హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ రొయ్యల మసాలా కర్రీ. నా స్టైల్లో ఒకసారి రొయ్యల కర్రీని చేయండి. కమ్మటి రుచితో స్పైసీగా టేస్టీగా అద్దరిపోతుంది. సో ఈ ఒక్క పొడితో టేస్టే ఎన్హాన్స్ అవుతుంది. సో 1 kg క్లీన్ చేసిన రొయ్యల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసింది వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 1 అంగుళం అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని టమాటా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక చిన్న ముక్క కొబ్బరి పులుకుని సన్నగా కట్ చేసింది వేసుకొని టమాటా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మరొక కడాయిని గ్యాస్ మీద పెట్టి అందులోకి క్లీన్ చేసిన రొయ్యల్ని 1 టేబుల్ స్పూను ఆయిల్, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా రొయ్యలకి ఈ కారం ఉప్పు పట్టించిన తర్వాత మూత పెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఈ నుంచి నీళ్ళు అనేవి వస్తాయి. సో నీళ్ళు అనేవి కొంచెం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొయ్యలు కూడా ఉడికిపోయినాయి. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. మరొక కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన పేస్ట్ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులోకి ఉడికించిన రొయ్యలను కూడా వేసుకొని మరో 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మిక్సీ జార్లో నుంచి తీసిన వాటర్ని 1 కప్పు వరకు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన పొడిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఈ కర్రీ ఆయిల్ బయటకు తేలి కొంచెం ఎగిరేదాకా కర్రీని ఎగిరించుకోవాలి. ఫైనల్గా పచ్చిమిర్చి చీలికలు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. హాట్గా సూపర్ టేస్టీగా అద్దరిపోతుంది. నిజంగా తింటుంటే స్పైసీగా రొయ్యల ఫ్లేవర్తో మంచి అథెంటిక్గా కర్రీ అయితే అద్దరిపోద్ది. తినే కొద్దీ ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. రొయ్యల మసాలా ఎగురైతే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.